హలో ఫుడీస్. మనకి ఎప్పుడైనా జ్వరమో జలుబో వచ్చినప్పుడు నోటికి అసలు ఏం తిన్నా రుచించదు కదండి. అలాంటి టైంలో ఈ పచ్చడి కనుక తిన్నారనుకోండి, ఆహా, నోటికి ఘాటు ఘాటుగా కారం కారంగా సో ఒక ప్లేటు అన్నాన్ని అయితే లాగిచ్చేస్తారండి. అంత టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడిని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో దానికోసం అయితే నేను ఒక బాండీలో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని 100 గ్రామ్స్ పచ్చిమిర్చి వరకు తీసేసుకొని బాగా కడిగేసుకొని సో ఆ పచ్చిమిర్చిని అయితే వేయించేసుకున్నాను అనమాట బాగా. సో అవి వేగుతున్నంత లోపు నేనైతే వెల్లుల్లి, జీలకర్ర అయితే వేసుకొని బాగా దంచుకుంటున్నాననమాట రోట్లో. ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. రోలు అందుబాటులో లేని వాళ్ళు మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో కూడా బరకగా పట్టుకోండి. ఎక్కువగా పేస్ట్ లాగా అయితే చేసుకోకండి. సో, ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు అయితే వేసేసుకున్నాను. ఇంకా నేను టమాటో ముక్కలును ఒక టమాటో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. కావాలనుకున్న వాళ్ళు 2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఒక టమాటో కూడా యాడ్ చేసుకున్నాను కదా! పచ్చిమిర్చి వేగేటప్పుడే ఆ టమాటా ముక్క కూడా అందులో వేసేసాను. సో, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పచ్చిమిర్చిని కచ్చాపిచ్చాగా అయితే రుబ్బేసుకోవాలి. అలా రుబ్బేసుకున్న తర్వాత ఇంకా వేగిన టమాటాను కూడా మెత్తగా రుబ్బేసుకోవాలండి. బరకగానే రుబ్బుకోండి. మిక్సీలో అయినా సరే బరకగానే రుబ్బుకోండి చట్నీని. మరీ ఎక్కువ నున్నగా చేసుకోకండి. సో ఆ తర్వాత ఫైనల్ టచ్ అండి ఈ పచ్చడికి ఉల్లిపాయ. ఇది లేకపోతే ఈ పచ్చడికి టేస్టే ఉండదనుకోండి. ఆ ఉల్లిపాయ పచ్చుల్లిపాయనే మనము కచ్చపిచ్చగా దంచుకోవాలి. సో ఆ ఉల్లిపాయను మనం తింటున్నప్పుడు మనకు ముక్కలుగా నోటికి తగిలితే ఇంకా ఆ రుచే వేరండి. ఇదండి నా స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.